జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, కొత్తగా సమాషణ తీసుకున్న వాళ్ళు కానీ, లేదా సమాషణ తీసుకున్నాం కానీ మాకు కొన్ని విషయాలు తెలియదు అనుకునే వాళ్ళు కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియో సారాంశం ఏంటంటే, మనం ప్రతిరోజు చదవవలసిన శ్లోకాలు లేదా తానియన్స్ అంటాం. అంటే మన వైష్ణవ సాంప్రదాయ తానియన్లు అంటారు, మిగతా సాంప్రదాయాల్లో శ్లోకాలు అంటారు అనమాట. అంటే మనం ప్రతిరోజు చదవలసిన ముఖ్యమైన శ్లోకాలు అనమాట. అయితే అవేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరు వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మొదటగా నేర్చుకునే శ్లోకాలు ఇవే. అందరూ తెలుసుకోవాల్సిన శ్లోకాలు కూడా ఇవన్నమాట. అయితే ఇది ఏంటి, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఇది మనకి గురు పరంపర బుక్. అంటే మనకి సమావేశం జరిగినప్పుడు మన ఆచార్యులు మనకి ఇస్తారు కదా, మనకు ఒక క్లాత్, అలాగే తీర్థవటి, ఈ పుస్తకం, ఒక $1 కాయిన్ ఇస్తారు. సో దాంతోపాటు ఈ బుక్ మనకి ఇస్తారు. దీంట్లో ఏముంటుంది మనకి అంటే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటంటే రామానుజాచార్య తనయన్లు, తర్వాత మన స్వాచార్య తనయన్లు, తర్వాత మన గురు పరంపర, తర్వాత ద్వయమంత్రము, అష్టాక్షరి, చర్మశ్లోకము ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది కదా. సో తర్వాత ఇవన్నీ కూడా మన తర్వాత తిరుమంత్రార్థాలు, తర్వాత మనం చదువుకోవాల్సిన విషయాలు, మన ఆచార్యుల అష్టోత్తరాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవి, ముఖ్యమైనవి నేర్చుకోవాల్సినవి ఇవన్నీ కూడా. అయితే కాసేపు ఈ పుస్తకాన్ని పక్కన పెడదాం. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు మనం దీంట్లో ఈ పుస్తకంలో మనకి తక్కువ ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి, మనకు అనుష్ఠానం అని ఇచ్చారు కదా. ఏముంది, సెకండ్ పేజ్ నుంచి మనకు అనుష్ఠానం ఇక్కడ రాశారు. ఏమని అంటే, ఇక్కడ నిందితాచారకరణం నివృత్యం కృత్యకర్మణ అని చెప్పి చదువుకొని రామానుజాచార్యులు ఉన్నారు కదా, రామానుజుల్ని మనం తలుసుకొని మనసులో వారి ముందే మనం సాష్టాంగ నమస్కారం చేసినట్టు చక్కగా కూర్చొని వారి ముందు ఈ తనియన్లు వారికి చదివినట్టుగా మనం భావించుకుంటాం, వారికి నమస్కారం చేసుకున్నట్టుగా భావించుకొని ఎప్పుడు మన అనుష్ఠాన సమయంలో. తర్వాత మన ఆచార్యులు అనమాట, మన ఆచార్యుల దగ్గర ఉన్నారు, ఎదురుగా ఉన్నారని భావించి వారికి నమస్కరిస్తూ వారికి పాదాభివందనం చేసి చక్కగా కూర్చుని వారి ముందు ఇది చదివినట్టుగా మనం భావించుకోవాలి. తర్వాత మిగిలినవి ఇవి. ఓకేనా, ఇది మనం నమస్కారం చేసుకొని మన గురువులు అందరం తెలుసుకోవడం అనమాట. అంటే మన గురువులు ఎవరు, అస్మద్గురుభ్యో నమః అని ఉంది ఇక్కడ. అంటే ఏంటి అంటే, మన గురువు గారు, తర్వాత వారు గురువు గారు, తర్వాత సర్వగురుభ్యో నమః. అంటే మన ఆచార్యులకి, పూర్వాచార్యులకి మధ్యలో ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు పెద్దజీయర్ స్వామి అంటాం కదా, పెద్దజీయర్ స్వామి వారికి పైన ఉన్న గురువులు ఇంకెవరున్నారు, శ్రీమతే రామానుజాయ నమః. అంటే రామానుజాచార్యులకి, మన పూర్వ గురువులకి మధ్యలో ఉండే గురువులు అందరూ కూడా అస్మద్గురుభ్యో నమః అంటే వారందరూ వచ్చేస్తారు అనమాట. తర్వాత పరాంకుశ దాసాయ నమః. సో ఇవి ఉంది కదా, ఇవన్నీ కూడా మన గురు పరంపర అనమాట. సో మీ గురు పరంపర ఏంటి, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనం, ఇది అనమాట. ఇది చెప్పుకోవాలి మనం. అర్థమైందా, మన గురు పరంపర ఇది. అస్మదాచార్య పర్యంతం. ఇక్కడ చూడండి, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని చెప్పుకుంటాం మనం. లక్ష్మీనాథ సమారంభం అనే శ్లోకం ఉంది కదా, అక్కడ అనమాట. అది చూపిస్తాం మీకు. చూడండి, లక్ష్మీనాథ సమారంభం నాదయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని మనం మన గురు పరంపర చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనకి కొత్తగా సమావేశం తీసుకున్నామండి, మేము కొత్తగా వచ్చాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఇది నేర్చుకోండి. ఈజీయే, ఒక 2 డేస్లో లేదా 1 డేలో గట్టి నేర్చుకోండి అంతే. ఇవి ఉండే కదా, ఇవి ఇది ఈ లైను, అంటే ఈ పేజీ మొత్తం, నెక్స్ట్ ఈ పేజీ, నెక్స్ట్ ఈ పేజీ, అంతే. ఈ 3 పేజీలు నేర్చేసుకోండి. ఇది అష్టాక్షరి, ఇది ద్వయమంత్రము, ఇది చర్మశ్లోకం, ఇది భగవద్గీతలో ఉండే శ్లోకం అనమాట. ఓకే, ఇవి ఎలాగో వచ్చేస్తాయి. ఇవి ఎలాగో మనకి ఆచార్యులు అక్కడ ఉపదేశం చేస్తారు. సో ఈ 3 పేజీలు మనం డైలీ చదువుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత, ముందు ఇది నేర్చేసుకున్నారు కదా, తర్వాత ఈ పేజ్. ఓకే, ఇది శ్రీపతి స్తుతిమాలలో ఫస్ట్ పేజ్ అనుకుంటున్నాం. ఇది ఎంత అంతే, ఫస్ట్ పేజ్. 1వ పేజీకి ఫస్ట్ పేజ్. ఇక్కడ చూడండి, శ్రీశైలేశ దయాపాత్రం దేవభక్త్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరమునిం లక్ష్మీనాథ సమారంభం నాదయామన మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత. మొత్తం ఈ శ్లోకాలు మొత్తం 1, 2, 3, 4 లేదా 5. సో ఈ 5 తనియన్లు కూడా మనం నేర్చుకోవాలి ప్రతిరోజు. ఇవి ఈ అనుష్ఠానానికి ముందు, ఈ అనుష్ఠానం ఇప్పుడు మనం చేస్తాం కదా, ఫస్ట్ ఇది నేర్చేసుకోండి. ఓకేనా, ఇది నేర్చేసుకోండి. మీకు తక్కువ సమయం ఉండొచ్చు, కుదరకపోవచ్చు కదా. ఇది మొత్తం ఈ 3 పేజీలు ఇందా చెప్పాను కదా, ఈ 3 పేజీలు నేర్చేసుకోండి. ఇది నేర్చేసుకున్న తర్వాత ఇది కూడా నేర్చేసుకోండి. ఓకేనా, అప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత నిజం చెప్పాలంటే దీంట్లో ఉన్న తనియన్ కన్నా ఇది నేర్చుకోవాలి ముందు. అర్థమైందా? సో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా అని చెప్పి మీకు ఈజీ అవ్వడం కోసం చెప్తున్నా. అర్థమైందా? కాబట్టి ముందు ఇది నేర్చేసుకోండి. ఒక 1 డే 2 డేస్లో వచ్చేస్తాయి. తర్వాత ఇదనమాట. ఇది నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ తనియన్స్ మొత్తం చదువుకొని అప్పుడు మనం అనుష్ఠానం చేసుకోవాలి. అర్థమైందా? సో అదనమాట.
ఇవి ఇంకా రాని వాళ్ళకి, ఇంక నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన పద్మజ రామానుజీ దాసి గారు ఉన్నారు కదా, ఆవిడ ఎలా చదవాలి అని చెబుతూ ఒక వీడియో చేసి ఆల్రెడీ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టారు ఆవిడ. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఎందుకంటే వారు మన ఆచార్య శిష్యురాలు కాబట్టి మనకి ఆవిడ చెప్పే మాటలు కూడా సదా శిరోధార్యం. అంటే మన ఆచార్య అనుగ్రహంతోనే ఆవిడ మనలాంటి వాళ్ళకి చెబుతున్నారు కాబట్టి నా వంతు ప్రయత్నంగా కొత్త వాళ్ళు అనమాట. ఆ వీడియో అంతవరకు చేరిందనేది నాకు తెలియదు కదా, చాలామంది చూస్తుంటారు, నేర్చుకుంటారు, బట్ మళ్ళీ ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. పాత వీడియో అయిపోయింది కదా, మరి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా మళ్ళీ వాళ్ళకి. సో అందుకని స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అర్థమైందా? అది విషయం. కాబట్టి ఇది ముందు నేర్చేసుకోండి, తర్వాత ఇది నేర్చేసుకోండి. ఎవరైనా సరే మీ గురు పరంపర ఏది, మీ ఆచార్యులు ఎవరు అని చెప్తే ఇంకో వీరందరూ మన ఆచార్యులు. అర్థమైందా? వీరంతా మన ఆచార్యులు, మన పూర్వాచార్యులు అంత అనమాట. సో కాబట్టి ఇది విషయము. శ్రీపతి స్తుతిమాల లేదు మా దగ్గర లేదు అనుకుంటారు కదా ఎవరైనా, ఒక్కసారి చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? కనిపిస్తుందా? చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీ దగ్గర ఉండాలి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చదువుకోండి. ప్రతిరోజు ఒక బుక్ దగ్గర అక్కడ రాసుకొని, మీకు లెటర్స్ బాగా కనిపిస్తున్నాయి కదా, చక్కగా రాసుకొని దగ్గర ఒక నోట్ ప్యాడ్ మీద రాసుకోండి. చక్కగా ప్రతిరోజు చదువుకోండి. అయితే మీకు నేను ఏంటంటే ఈ శ్రీపతి స్తుతిమాల పీడిఎఫ్ ఉంటే నేను ఖచ్చితంగా పంపిస్తాను మీకు. ఓకేనా? లాస్ట్ టైం పంపిస్తాను అన్నాను కానీ నా దగ్గర అప్పటికి అవైలబుల్గా లేదు. బట్ మన వాళ్ళని ఎవరినో ఒకరిని అడిగి ఏదో విధంగా మీకు పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ పుస్తకాలు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే రామానుజవాణి అని చెప్పేసి www.ramanujavani అని చెప్పేసి .com అనే ఒక వెబ్సైట్లో దొరుకుతుంది. ఒకసారి చెక్ చేయండి. గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరకవచ్చు. నేనైతే ఇది గుంటూరు రాఘవేంద్ర బుక్ స్టాల్లో నేను బుక్ చేసుకున్నానండి. ఈ పుస్తకం కావాలి అనుకుంటే మన ఆచార్య ఉంటాయి కదా వెంటది పుస్తకాలు ఉంటాయి, పుస్తకాల షాప్ వికాస తరంగణి కానీ విజయవాడలో ఉండేవాళ్ళు అయితే మనకి విజయగిలాద్రి ఉంది కదా, అక్కడ దొరుకుతాయి పుస్తకాలు. లేదంటే హైదరాబాద్లో తీసుకోవడమే, గుంటూరులో ఉంటాయి. తర్వాత అడ్రస్ చూడండి, ఫొటోస్ తీసుకోండి, మీకు కావాల్సిన నెంబర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లు చూసుకోండి, జిఆర్ సౌండ్ ట్రస్ట్ వాళ్ళు సంథింగ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. ఇంకెక్కడ దొరకట్లేదు అనుకుంటే నేనైతే ఈ పుస్తకం అయితే అప్పుడు నేను సమాచారానికి ముందే తీసుకున్నాను. ఈ పుస్తకం తెలుసుకోవాలి అని. ఇది గుంటూరులో రాఘవేంద్ర బుక్ స్టాల్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది గూగుల్లో చూడాలి అనుకుంటే అది ఏం పేరు ఉంటుందంటే పుస్తక నిధి అనే ఒక స్టోర్ ఉంటుంది, అది చెక్ చేయండి. అది కూడా సేమ్, దాంట్లో దొరకవచ్చు. మీకు కావాల్సిన ఏమైనా ఉంటే పుస్తకాలు ట్రై చేయండి. అంటే మన దగ్గర దొరకకపోతే అక్కడ ట్రై చేయండి, జస్ట్ అంతే. అది విషయం. కావాలంటే శ్రీపతి స్తుతిమాల ఇలా బుక్ చేసుకోండి. మనకు ఉండవలసింది అనమాట. దీంట్లో చాలా శ్లోకాలు ఉన్నాయి. సో దీని గురించి ఎప్పుడైనా వివరంగా మీకు తెలియజేస్తాను. ఓకేనా? ప్రజెంట్ ఇంత సరిపోద్ది. కాబట్టి మీకు ఎంత అవసరమో అంతవరకు మెల్లమెల్లగా తెలుసుకుందాం. ఒక్కసారి తెలుసుకోవాలి మనం మొత్తం ఒకేసారి తెలుసుకోవాలంటే మనకి టెన్షన్ పుట్టేస్తూ ఉంటాం. అయ్యో ఇన్ని నేర్చుకోవాలా, ఎంత టైం ఉందా అది అనుకుంటాం. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుసుకుంటే అరే ఇదే కదా, చిన్నదే కదా అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో సారాంశం మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు నేను మీకు వివరిస్తాను. అలాగే నాతో మాట్లాడాలనుకుంటే ఈ వీడియో ఎండింగ్లో డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణ అర్పణం. ఆజ్ఞాత్మకంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే మీద వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.